మీరు మాతో ఉండి మాట్లాడి మీ నామానికి మహిమ కలిగించుకోమని దుష్టుని వాడి క్రియలు అయిపరిచి వాక్యం ద్వారా కనబడి మాట్లాడి వాక్యానుసారంగా జీవించే కృపా కనికరములు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ ఆది కాండము 4వ అధ్యాయము 2వ వచనం కానించి చదువుకుందాం. ఆది కాండము 4వ అధ్యాయము 2వ వచనం కానీ చదువుకుందాం. నేను ఒక మనిషిని కొన్నానని తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సిద్ధపరిచేవాడు. మొదటి నుంచి చదువుకున్నాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూని కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సిద్ధపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియలు చేసిన ఎడలా తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయనేడలా వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువలను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలును మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడినా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అని ఇక్కడ ప్రభు మనతో మరి ఆదాము గారు ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నారు. మోషే గారు రాశారు కాబట్టి మరి ఇక్కడ మొదటిగా ఏం జరుగుతుందంటే, ఈ అవ్వమ్మ ఆదాముకు మొట్టమొదటి కుమారుడు కయ్యూను. ఈ కయ్యూను తర్వాత ఆవిడ ఏమంటుందంటే, కయ్యూన్ని కని తర్వాత యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అంటుంది. ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అంటుంది యెహోవా దయ వలన. తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సిద్ధపరచువాడు. ఇద్దరు కుమారులు, ఒకడు కయ్యూను, ఒకడు హేబేలు గారు. వీళ్ళిద్దరు కూడా ఒకరైతే మరి పొలము పని చేస్తూ ఉన్నారు, ఇంకొకళ్ళైతే గొర్రెల కాపరిగా కనబడుతూ ఉన్నారు. మరి వీరికి మరి ఎందుకు దేవునికి ఒక అర్పణ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందో తెలియదు. కానీ మరి ఎందుకంటే ఆదాము అవ్వమ్మ ఏదోను వనములో ఉన్నప్పుడు వారు దిగంబరులై ఉన్నారని తెలుసుకున్నప్పుడు దేవుడు వారికి చర్మపు చొక్కాలు కుట్టి వారి శరీరాన్ని కప్పివేశారు. అలాగున అక్కడ వీరి గర్భంలో ఉన్నప్పుడే మరి వీరికి ఒక బలి అర్పణ అక్కడ కనబడుతూ ఉంది. ఒక గొర్రె పిల్ల వధింపబడటం కనబడుతూ ఉంది. మరి అలాగున మరి వీరికి దేవునికి ఒక కానుక ఇవ్వాలి, మొట్టమొదటి పంటనిచ్చి వేయాలన్న ఆలోచన మొదట ఎవరికి వచ్చిందంటే, మరి ఆమె అతని తమ్ముడిని హేబేలు కన్ను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సిద్ధపరచేవాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలోని కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. మొదట కయ్యూను గారు ఏం చేశాడంటే,
తన పంట పొలంలో కొంత మరి దేవునికి ఇవ్వాలని తీసుకుని వచ్చాడు. మరి తీసుకుని వచ్చినప్పుడు ఆ తర్వాత హేబేలు గారు కూడా మరి తన గొర్రెల మందలో నుండి చాలా బలమైనది, ఆరోగ్యకరమైనది, మరి మంచిగా మచ్చలేని ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి ఆయన దేవునికి అర్పణ చేశాడనమాట. కయ్యూను గారు తెచ్చారు. ఆ తర్వాత హేబేలు గారు కూడా మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను అంటున్నాడు. మరి ఇక్కడ హేబేలు గారు మరి ఒక అర్పణ చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. మరి కయ్యూను గారి అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు ఎందుకు కయ్యూను గారి అర్పణ అంగీకరించలేదంటే, కయ్యూను గారు మరి దేవునికి ఇష్టపూర్వకముగా ఇవ్వటం లేదు. మరి ఒక ఆచార ప్రకారము ఏదో నాకు పండింది కాబట్టి కొంచెం ఇస్తున్నాను, నా కష్టార్జితము నేనెందుకు ఇవ్వాలి అన్న దురాలోచన కయ్యూను గారికి మొట్టమొదట మరి కయ్యూను గారి ద్వారా ఈ లోకానికి ఇలాంటి ఆలోచన వచ్చి వేసిందనమాట. మరి అతను భూమిని సేద్యపరచువాడు అయినప్పటికీ కూడా ఆ పంట ఎక్కడి నుంచి వచ్చింది? తన భూమి మంచిగా ఆరోగ్యకరముగా నేల ఉన్నది కాబట్టి, దేవుడు ఆ నేలను ఇచ్చినవాడు కాబట్టి ఆ భూమిని ఆయన సిద్ధపరిచాడు. మరి దేవుని ఆశీర్వాదాన్ని బట్టి తన పంట చక్కగా పండింది. ఆ విషయము కయ్యూను గారు ఆలోచించకుండా నేను ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన, ఇస్తే ఏముందిలే అన్న ఆలోచనతో అతను ఏం చేశాడంటే కొంత తీసుకొని వెళ్ళాడు. ఆ తీసుకొని వెళ్ళేటప్పుడే ప్రభువుకి ఆయన అర్పణ నచ్చలేదు. ఎందుకంటే ఆయన సంతోషముతో ఇష్టముతో దేవుని పాదములకు తీసుకొని రాలేదు, అర్పణ చేయలేదు. అందుకని కయ్యూను గారి అర్పణ దేవునికి నచ్చలేదు. మరి ఈ రెండవ కుమారుడైన హేబేలు గారైతే చాలా ఇష్టముగా నాకింత మంచి గొర్రెల మందనిచ్చాడు దేవుడు, వాటికి మంచి ఆరోగ్యమునిచ్చాడు, మరి తండ్రి ఎటువంటి వంకర లేని దాన్ని దేన్ని కూడా నాకు ఇవ్వకుండా నా మందను ఆశీర్వదించాడు, మంచి వాటిని నాకు ఇచ్చి వేశాడని తన సంతోషముతో దేవుణ్ణి సంతోషపరచాలని ఏం చేశాడంటే మరి ఆ మంచి ఆ గొర్రెల మందల్లో మరి కొవ్విన వాటిని తీసుకొని కొన్ని తెచ్చాను అంటున్నాడు. 1, 2 కాదు కానీ కొన్ని తీసుకొని వచ్చాడంట. యెహోవా హేబేలు అనే అతని అర్పణ లక్ష్య పెట్టెను. 4వ అధ్యాయం 5వ వచనం. మరి దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు? ఎప్పుడైతే మనము ఇవ్వటం అనేది మన ఆలోచనలకు వచ్చిద్దో, నీకు తలంపు పుట్టక ముందే అది నేను గుర్తిరిగి ఉన్నాను కాబట్టి నీకు ఆ తలంపు వచ్చింది అంటున్నాడు ప్రభు. కయ్యూను గారికి కూడా ఒక తలంపు వచ్చింది. ఆ వచ్చిన తలంపు ఎలా ఉంది? ఏముందిలే నా సంపాదన కొంచెం దేవుడికి ఇస్తున్నాను అని ఒక పనికిరాని సాతాను ఆలోచన కనబడుతూ ఉంది. దేవుడు నా పంట పొలాన్ని చక్కగా పండించాడు కాబట్టి నేను ఇస్తున్నానన్న ఆలోచన కలగలేదు, కానీ ఇద్దాములే అన్నట్టుగా ఇచ్చివేశాడు. దాంట్లో దేవునికి సంతోషము కనబడలేదు. హేబేలు గారైతే ఇష్టపూర్వకముగా దేవుని మంచి వాటిని తీసుకొని వచ్చి అర్పణ చేశాడనమాట. మరి అప్పుడు కయ్యూను గారి అర్పణ అందుకోలేదు, హేబేలు గారి అర్పణ అందుకున్నారు. ఎప్పుడైతే ఈ వ్యత్యాసము ప్రభువు వీరిద్దరి మధ్యన చూపించాడో వెంటనే కయ్యూను గారిలోకి సాతాను వచ్చివేసింది. సాతాను వచ్చివేసి మరి దేవుని మీద చాలా కోపం వచ్చేసింది, తమ్ముడి మీద కూడా చాలా కోపం వచ్చేసింది. తను ఏదో ఒకటి చేయాలన్న దురాలోచన అనేది కయ్యూను గారి ద్వారా ఈ లోకాన్ని చుట్టివేసిందనమాట. కయ్యూను గారు ఇక ఏం చేస్తున్నాడంటే దేవునిని చూడకుండా, దేవుని వైపు చూడకుండా మరి కోపముగా ముఖము తిప్పుకొని మూతి ముడుచుకొని మరి కోపముతో తమ్ముడి మీద అసూయతో దేవుని మీద కోపముతో ఆయన ముఖము చిన్నబుచ్చుకొని కూర్చున్నప్పుడు మరి హేబేలు గారితో దేవుడు మాట్లాడలేదు. కానీ ఎవరైతే ఇష్టం లేక అర్పణ ఇచ్చిన కయ్యూను గారి దగ్గరికి
కయ్యూను గారు కోపముగా ఉన్నాడని తన కోపాన్ని తీసివేయటానికి మరి ప్రభు వచ్చి వేశాడు కయ్యూను గారి దగ్గరికి. మరి అలాగున నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును అంటున్నాడు 7వ వచనం. మరి దేవుడే స్వయముగా వచ్చి కయ్యూను గారు చేసిన తప్పుని ఆయన కయ్యూను గారికి చెప్తూ ఉన్నాడనమాట. నీవు సత్క్రియ చేయలేదు కాబట్టి నీవు తల ఎత్తుకోలేదు. సత్క్రియ చెయ్యకపోతే అది ఎప్పుడైనా నీ వాకిట పాపము పంచుకొని ఉంటుంది. ఆ పాపం అనేది ఏ దినము నీ మీద వచ్చి పడిద్దో నీకు తెలియదు అనేసి ప్రభు గద్దిస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ ప్రభు ముందుగానే గద్దించాడు పాపము అని. ఆ పాపము ఎక్కడుంటుందంట, మరి ఇంటి వాకిట పొంచి ఉంటుందంట. నీ ఎడల దానికి వాంఛ కలుగును అంటున్నాడు. నీవు దాన్ని ఏలిదవనెను. ఎక్కడంటే పాపం కంట మనిషి మీద వాంఛ కలిగిద్దంట. ఈ మనిషిని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి, ఇతను మంచి ప్రవర్తన కలిగి ఉండకూడదు, ఇతడు మరి చాలా చెడ్డవాడుగా చూడాలి. ఎందుకంటే దేవుని స్వరూపము కలిగిన ఈ మానవుడిని కూడా సాతాను విడిచిపెట్టదు. అందుకనే ప్రభువే స్వయంగా చెప్తున్నాడు ముందుగానే, నువ్వు అలా ఉండవద్దు, అలాగ చేయవద్దు. పాపము నీ వాకిట పంచుకొని ఉంటుంది, అది నీ ఎడల దానికి వాంఛ కలిగిద్ది. ఇంకా 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 పాపంకి నువ్వు బానిసమైపోయి దాని దాసత్వంలో ఉంటావు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని ప్రభు హెచ్చరించినప్పటికీ కూడా నీవు దాన్ని ఏలిదివ్వనెను. అయినప్పటికీ మరి కయ్యూను గారు దేవుని మాట లక్ష్య పెట్టలేదు. ఏం చేశాడంటే తనలో ఉన్న అసూయ, కోపం మరి అతన్ని నిద్రపోనివ్వకోకుండా తన తమ్ముడు అర్పణని దేవుడు ఎందుకు అంగీకరించాడు, నా అర్పణను అంగీకరించలేదని ఒక అవమానము, కోపము, బాధ అతన్ని నిలువబడినివ్వకోకుండా మరి పొలంలో ఉన్నప్పుడు పొలమునకు వెళ్ళిన తర్వాత తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. మొట్టమొదటిగా ఎందుకు ఒక మనిషిని చంపాలన్న ఆలోచన కయ్యూను గారికి వచ్చిందంటే, ఈయన తన తల్లిదండ్రులు దేవుని పాదముల వద్ద ఉండకుండా తినకూడని ఫలము తిని దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఉన్నారు. కాబట్టి వారికి మహిమ వస్త్రము వెళ్ళిపోయి వారు దిగంబరులుగా కనబడినప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆ దిగంబరత్వాన్ని వారు ఆకులు కప్పుకున్నా అవి వెండిపోతాయి. కాబట్టి చర్మపు చొక్కాలు కుట్టాలంటే అక్కడ మొట్టమొదటిగా ప్రభు ఏదైనా వనములో ఒక గొర్రెను వధించి వేసి ఆ గొర్రె చర్మము, ఆ పశువు చర్మము తీసి ఆదాము అవ్వమ్మకి వస్త్రాలుగా కుట్టివేశాడు. అది ఆ ఆలోచనతో ఆదాము అవ్వమ్మ ఉన్నప్పుడు మరి ఎప్పుడైతే ఆ ఆలోచనలతోనే ఆ కుమారుని మొట్టమొదటి కుమారుడైన కయ్యూన్ని కన్నారో, వాళ్ళు మంచి మంచి తలంపులు ఆలోచనలతో ఉండి ఆ కుమారుణ్ణి కన్నట్టుగైతే, పరిశుద్ధముగా ఉన్నట్టుగైతే, దేవుని చెప్పిన మాట వాళ్ళు చక్కగా విన్నట్లయితే వారికి ఇలాంటి కుమారుడు పుట్టేవాడు కాదు. ఎందుకంటే వారు చేసిన ఆజ్ఞ అతిక్రమం బట్టి ఒక మరి నిరపరాధి అయిన ఒక మరి జీవి ప్రాణము విడిచివేయాల్సి వచ్చింది. అక్కడ ఆ గొర్రెపిల్ల వధింపబడి దాని చర్మము తీసి వీరికి చొక్కాలు కుట్టటము, వారు మొట్టమొదటిగా ఒక జంతువు. ఎందుకంటే ఆదాము గారు అన్నిటికీ కూడా పేరు పెట్టాడు. మరి అలాగున తన చేతులు మీదుగా మరి వాటికి పెంచి పేరు పెట్టిన ఆదాము గారికి అవ్వమ్మకి ఆ చంపివేయబడిన ఆ గొర్రెపిల్ల రక్తము, దాని ప్రాణం పోవుట చూడటము, ఇవన్నీ కూడా చూస్తారు. కాబట్టి వాళ్ళ మనసంతా గందరగోళమైపోయింది. అయినప్పటికీ దేవుడు చెప్పాడు కదా అవ్వమ్మకి, నీవు ప్రసవ వేదనతో బిడ్డను కన్నప్పుడు నీ పాపము పరిహారమైపోయింది అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇంకా వాళ్ళు అదే ఆలోచనలతో ఆ పెద్ద కుమారుడైన కయ్యూన్ని మరి అవ్వమ్మ కన్నది. కన్నది కానీ ఆవిడ ఏమంటుందంటే, నేను ఒక మనుషుణ్ణి
యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటుంది. తనెక్కడ సంపాదించుకుంది? దేవుడు దయ వల్ల ఇచ్చాడని అనాలి. మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఏది కూడా సంపాదించుకోము. దేవుడు ఇస్తేనే అది మన యొద్దకు వచ్చింది. దేవుని దయ వల్లనే మన గర్భఫలాలు వస్తాయి. దేవుని దయ వల్లే మన పంట ఫలాలు ఉంటాయి. ఏది ఆశీర్వాదము మన ఇంటికి రావాలన్నా కూడా దేవుని దయ కావాలి. ఈవిడ మొట్టమొదటి అనేసింది, నేను సంపాదించుకున్నాను అంటుంది. ఆ మాట కూడా దేవుడికి నచ్చి ఉండదు. ఎప్పుడు కూడా నేను నాది అన్న మాట ఎవ్వరు కూడా అనకూడదని మరి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కయ్యూను గారు మరి ఎందుకు అలాంటి ఒక మనిషిని చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, గర్భములో ఉన్నప్పుడు అవ్వమ్మ తన ఆలోచనలన్నీ కూడా తన పైన వస్త్రము, చర్మపు వస్త్రము, అది ఒక గొర్రె పిల్లను వధించిన వస్త్రము. ఆ ఆలోచనలతోనే ఆవిడ కన్నది కాబట్టి అతనికి కూడా అలాంటి ఆలోచనలు వచ్చి వేసినాయి. కాబట్టి కయ్యూను గారు ఏం చేశాడు? నిరపరాధి రక్తము చిందించటానికి తన ఆలోచనలన్నీ కూడా చంపాలి చంపాలి చంపాలి, వీడు నాకు అడ్డైపోయాడు, వీడు లేకపోతే నా అర్పణ దేవుడు అందుకుంటాడు అన్న ఒక నిరపరాధైన తన తమ్ముణ్ణి మరి చంపటానికి ఏమాత్రం వెనుకాడకుండా కయ్యూను గారు హేబేల్ గారిని చంపేశాడు. మరి ఇక్కడ చంపిన తర్వాత ప్రభు ఏమంటున్నాడు? మరలా కయ్యూను దగ్గరికి వచ్చేసి యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యూను అడగగా, అతడు నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలివాడనా అనేశాడు. ఇప్పుడు కూడా మరి దేవుడంటే, ప్రభు అంటే ఎందుకు కయ్యూను గారికి అంత స్వతంత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఏదోను వనములో మరి ఆదాము అవ్వను నిర్మాణము మరి నేలమన్నుతో తీసిన వారు కాబట్టి మరి అక్కడ దేవుడంటే మరి కయ్యూను గారికి చాలా స్వతంత్రముగా కనబడుతూ ఉందన్నమాట. అందుకే లెక్కలేని తనముగా మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమైనా కావలివాడినా నా తమ్ముడికి? నాకు తెలియదు అంటున్నాడు. దేవుడికి తెలిసినప్పటికీ కూడా ఒకవేళ కయ్యూను తను చేసిన తప్పు పశ్చాత్తాపడి దేవుణ్ణి ఏమైనా ప్రాధేయపడతాడేమోననేసి కయ్యూను గారిని మరి అడిగితే, కయ్యూను గారు ఇంకా కోపం తెచ్చుకొని నేనేమైనా వాడికి కాపలాగా వాడినా అన్నట్టుగా తన్ను తాను మరి హెచ్చించుకొని మరి తమ్ముడి విషయమై ఆలోచించకుండా, ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేకోకుండా మరి అహంకారముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. అలాగున మరి ఏమంటున్నాడంటే ప్రభు, మరి హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడగగా, నీవు కావలివాడినా అన్నాడు. మరి నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకొంటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడదు అంటున్నాడు. ఇక్కడ మొట్టమొదట చంపటము, హత్య మొదలైపోయింది కయ్యూను గారి ద్వారా. ద్వేషం మొదలైంది కయ్యూను గారి ద్వారా. అసూయ మొదలైంది కయ్యూను గారి ద్వారా. ప్రతి ఒక్కటి కూడా కయ్యూనులో నుండి ఇప్పుడు ఉన్న స్వార్థము, ద్వేషము, అసూయ, మరి ఒకరిని చంపాలి, వీడు నాకంటే మరి మంచిగా ఉంటున్నాడన్న అసూయ, ఇవన్నీ కూడా మొట్టమొదటిగా పుట్టిన కయ్యూను ద్వారా ఈ లోకములోకి వచ్చి వేసిందనమాట. అలాగున ప్రభువు ఎంతగా మార్చాలని కయ్యూన్ని అడుగుతూ ఉన్నప్పటికీ కూడా పశ్చాత్తాపం లేకుండా కయ్యూను గారు లెక్కలేని తనముగా దేవునితో సమాధానము చెప్తూ ఉన్నాడు. అలాగున ఈ లోకములో ఇలాంటి కయ్యూను స్వభావము, ఆ రక్తంలోంచి వచ్చిన వారందరూ కూడా అలాగునే ఉన్నారు. కాబట్టి ఇలాగ ఎవరు తిరుగుబాటుదారులుగా ఉంటారో, ఎవరు ఇంకొకరిని చంపాలని దురాలోచన కలిగి ఉంటారో, లెక్కలేనితనముగా దేవుడు ఏం చేస్తాడు అన్న అహంకారము కలిగి ఉంటారో, వారందరూ కూడా కయ్యూను సంతానమేనమాట. అయితే ఇంకా ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మరి మొదట మన కయ్యూను గారు పెద్దవాడు, తర్వాత చిన్నవాడు హేబేలు గారు. మరి మొదట పుట్టినవాడు పరలోకానికి మొదటి వెళ్ళాలి, చనిపోవాలి. తర్వాత తమ్ముడైన మరి హేబేలు గారు చనిపోవాలి. కానీ ఇంకొకటి ఇక్కడ మొదలైంది ఏంటంటే,
మరి చిన్నవాడు చనిపోవటం. మరి పెద్దవాడు కదా, ముందు పుట్టినవాడు ముందే చనిపోవాలి, కానీ తమ్ముడు చనిపోయాడు. ఇక్కడ ఇంకోటి మొదలైపోయింది. ఇక మొదట పోవాల్సిన వారు తర్వాత వెళ్తున్నారు, తర్వాత వెళ్ళవలసిన వారు మొదట వెళ్తున్నారు. ముందు పుట్టినవాడు అక్కడే ఉంటున్నాడు, వెనక పుట్టినవాడు చనిపోతూ ఉన్నాడు. ఇక ఇక్కడ కూడా తారుమారు అయిపోయింది. ఇక్కడ కూడా వెనక ముందు ఏమీ లేదు. కాబట్టి ఇది కూడా ఇక్కడే మొదలు పెట్టాడు. మరి కయ్యూను గారి ద్వారా హేబేలు గారిని చంపి, అలాగున ఒక రక్తము, నీ తమ్ముని రక్తము స్వరము నేలలో నాకు మొరపెట్టుచున్నది అంటున్నాడు. ఈ నిరపరాధి అయిన హేబేలు గారు ప్రాణము రక్తము కాబట్టి, ఈ రక్తమే ప్రాణం ఏం చేస్తుందంటే, అయ్యో నా అన్న నన్ను చంపేశాడనేసి మొర్ర పెడుతుందంట. మొర్ర పెడుతూ ఏం చేస్తుందంటే దేవునికి మొర్ర పెడుతుంది. ఎవరికి మొర్ర పెడుతుంది? దేవునికి మొర్ర పెడుతుంది అన్నమాట. అప్పుడు ఈ రక్తం అంట, ఈ నేల అంట నోరు తెరుస్తుందంట, ఆ రక్తము నేల తాగటానికి. కాబట్టి ఆ నేల నోరు తెరిచి ఉండకుండా నీవు శపింపబడువాడవు అంటున్నాడు. ఇప్పుడు ఇంకా ఇంకా ఈ లెక్క ప్రకారం అయితే కయ్యూను గారు కూడా చంపేయాలి. కానీ ప్రభు ఏం చేశాడంటే కయ్యూను గారిని నీవు శపింపబడిన వాడవు అంటున్నాడు. శపించటము శాపము కూడా ఇక్కడే మొదలయ్యింది. మరి ఇక్కడ ఈమె అవ్వమంటుందంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత ఏముంటుందంటే కుమారుని కానీ నేను సంపాదించుకున్నాను అంటుంది. ఆవిడ సంపాదించుకున్నాను అంటుంది అవ్వమ్మ. ఇంకొకటి ఏంటి? స్వార్థము, అసూయ. హేబేలు గారిని చంపేయాలి, ఈ హేబేలు ఉండకూడదు, ఈ హేబేలు మరి నాకంటే వెనక పుట్టినవాడు, మరి నా అర్పణ దేవుడు తీసుకోలేదు, ఈడు ఉండకూడదు, ఈడు మంచివాడు కాబట్టి నన్ను చెడ్డవాడు అంటున్నారనేసి ఇక్కడ చంపాలి, చంపేయాలి, అసూయ అన్నీ కూడా ఇక్కడే మొదలైనవి అన్నమాట. అలాగున ఇంకోటి ఏంటంటే మరి మనిషిని చంపివేయటం కూడా ఇక్కడే ప్రారంభమైంది. మరి చంపివాడికి మరి దేవుడు చంపేయలేదు, కానీ శాపం అయితే పెట్టేశాడు. శాపం అనేది కూడా ఇక్కడి నుంచి మొదలైందనమాట. ఆ తర్వాత మరి ఒక మనుషునితో మాట్లాడటం కూడా మరి ఇక్కడే మొదలు పెట్టాడు. ఆదాము అవ్వమ్మతో మాట్లాడి పంపించేశాడు, కానీ వాళ్ళతో మాట్లాడలేదు. కానీ ఇక్కడ మరి కయ్యూను గారితో మాట్లాడుతూ ఉన్నారు. హేబేలు గారితో కూడా మాట్లాడలేదు, కయ్యూను గారితోనే మాట్లాడుతూ ఉన్నారు. ఒక మనిషితో దేవుడు మాట్లాడటం కూడా ఇక్కడే మొదలైందనమాట. మరి అదే రీతిగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ కయ్యూను గారికి ఇంకా తర్వాత భయం వచ్చేసింది. ఇక ఈ దేవుడు నన్ను శపించాడు, ఇంకా నన్ను ఎవరు కూడా పట్టించుకోరు, నన్ను ఎవరో ఒకరు గమనిస్తారు, చంపేస్తారనేసి ఒక భయం అనేది కయ్యూను గారికి వచ్చేసింది అనమాట. అయితే కయ్యూను గారు అప్పుడు దేవుడితో ఏమంటున్నాడంటే, కయ్యూను నా దోష శిక్ష 13వ వచనం, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను ఎల్లగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు భూమి మీద వేసుదిమ్మర్నయ్యుందును. కావున నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయ్యూన్ని చంపినెడల వానికి ప్రతిదండన 7 కలుగునని, మరియు ఎవడైనా కయ్యూన్ని కనుగొని అతన్ని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ఇక్కడ కయ్యూను గారికి ఇప్పుడు భయం వచ్చేసింది. భయం వచ్చి ఏమంటున్నాడంటే, సరే నీవు నీ సన్నిధిలోంచి వెళ్ళగొట్టావు నన్ను, ఇక నన్ను ఎవరు కాపాడలేరు, మరి నన్ను ఎవరైనా కనుగొంటే నన్ను చంపేస్తారన్నప్పుడు ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే, నిన్ను ఎవ్వరూ చంపరు, ఒకవేళ నిన్ను చంపితే 7 శిక్ష. ఇక్కడ నీకు ఏమీ జరగకోకుండా నేను ఒక గుర్తు వేస్తాను, ఆ గుర్తు చూసిన వారందరూ కూడా నిన్ను ముట్టరు. చూస్తాం దేవుడు ఎంత ప్రేమగా మరి కయ్యూను గారిని క్షమాపణ అక్కడ కనబడుతూ ఉంది. శిక్ష అయితే శాపం అయితే పెట్టాడు, కానీ
మరి అతన్ని ఏమాత్రం ఎవ్వరు కూడా అంటుకోకూడదు, అతనికి ఏ హాని కలగకూడదు అనేసి మరి దేవుడు మరి కయ్యూను గారిని కాపాడుతూ ఉన్నాడనమాట. అలాగున దేవుడు మనల్ని మనం ఎటువంటి పాపి అయినా త్రోసివేయనన్న మాటకు అర్థం ఇక్కడ కయ్యూను గారి ద్వారా బయటపరచబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి. ఇక్కడ ఎందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడంటే, మొట్టమొదటి వెళ్ళవలసిన జ్యేష్ఠుడైన కయ్యూను గారు పరలోకానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఆయన ఏం చేశాడు, మరి హేబేలు గారిని చంపేశాడు. అప్పుడు ఎవరు వెళ్ళారు ఫస్ట్ పరలోకానికి? ఈయన జ్యేష్ఠుడు కాదు, కనిష్ఠుడు. మరి ఈయన ఎందుకు వెళ్ళాడు? కాబట్టి మరి జ్యేష్ఠులే మొట్టమొదటిగా వెళ్ళాలి. కాబట్టి అందుకే మరి ఒక కన్యక గర్భములో ఒక జ్యేష్ఠుడుగా ప్రభు ఈ లోకానికి వచ్చి ఎవరైతే మరి దేవునికి ఇష్టముగా జీవిస్తారో వాళ్ళందరికీ కూడా నేను సహోదరుణ్ణి అని ప్రభువు చెప్తున్నారనమాట. మరి ఎవరైతే దేవునికి ఇష్టముగా ఉంటారో వారందరికీ నేను సహోదరుణ్ణి అంటున్నాడు. ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో ఏముందంటే, మరి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరు పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. మరి ఇక్కడ మరి రోమా పత్రిక 8వ అధ్యాయము మరి ఇక్కడ 29వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ కయ్యూను గారు జ్యేష్ఠుడు, ఆయన వెళ్ళాలి ముందుగా పరలోకానికి. అక్కడ ఏమైపోయిందంటే హేబేలు గారు వెళ్ళిపోయాడు, చిన్నవాడు వెళ్ళిపోయాడు. కాబట్టి మరలా ఈ నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత ప్రభు ఏం చేశాడంటే, ఇలా కాదని ఎవరైతే ఆయన స్వరూపము కలిగి ఆయన గుణలక్షణాలు కలిగి మంచిగా ఈ లోకంలో జీవించి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటారు వాళ్ళందరంట ఆయనకి సహోదరులంట. జ్యేష్ఠుడగునట్లు మరి దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు ముందుగా నిర్ణయించెను. ఇక్కడ చిన్న పెద్ద ఇదేమీ లేకోకుండా ఏం చేశాడంటే ప్రభు ఎవరైతే జ్యేష్ఠులు అని అనుకుంటున్నారో ఆ జ్యేష్ఠుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మితే వారే జ్యేష్ఠులైపోతారు. కాబట్టి ఇక్కడ ఆయన సహోదరులు అంటున్నాడు. ఎవరంట? ప్రభుకి సహోదరులంట. వారు తన కుమారునితో సారూప్యము గలవారు ముందుగా నిర్ణయించెను అంటున్నాడు. మరి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మరి అందుకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడ చూసినా కూడా ఎందుకు ఇవన్నీ మనకి తెలియపరుస్తున్నాడంటే, ప్రభు ఎక్కడ చూసినా కూడా మన ప్రభు కనబడుతూనే ఉన్నాడు. మన పక్షముగా ఆయన సాతానుతో యుద్ధము చేయడానికి ఎప్పటికప్పుడు కయ్యూన్ని పడవేసింది సాతాను. మొదట ఆదాము అవ్వని పడవేసింది. ఆ తర్వాత ఇంకొక కుమారుడు నేను సంపాదించుకున్నాను అంటుంది. ఆ సంపాదించుకున్న కుమారుడు ఏమైపోయాడు? హంతకుడైపోయాడు. మరి ఏమంటారు? ద్వేషము, అసూయ, సమస్త మూలానికి కారకుడైపోయాడు. ఆ తర్వాత ఏమంటుందంటే ఆవిడ సంపాదించుకున్నాను అంటుంది. ఎప్పుడు మనకి ఏమి సంపాదించుకోవాలన్నా దేవుడి ఇవ్వంది ఏమీ చేయలేము. అయితే ఇక్కడ మరి ఈ 4వ అధ్యాయంలోకి వచ్చేతలకి లాస్ట్లో ఒక మాట ఏముందంటే, కయ్యూన్ని చంపిన హేబేలుకు ప్రతిగా అవ్వమ్మ గారు అంటున్నారనమాట. ఆదాము మరలా తన భార్యని కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూన్ని చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును
నియమించిన అనుకొని అతనికి శక్తు అని పేరు పెట్టాను అంటుంది అవ్వమ్మ. మొదట ఏమంది? సంపాదించుకున్నానని గర్వము కనబడింది. ఆ సంపాదించుకున్న వాడు హంతకుడు అయిపోయాడు, చిన్న కుమారుని చంపేశాడు. అప్పుడు అంటుంది, చిన్న కుమారుడికి బదులుగా హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానాన్ని నియమించాలి దేవుడు. మనం సంపాదించుకున్నందువల్ల ఏ ప్రయోజనం లేదు, కానీ నియమించాలి. అలాగున ప్రభు మనకు తోడయ్యిందును గాక. వాక్యం దేవుడు దీవించిన గాక. మహోన్నతుడైన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు. ప్రణితులు వెణితులు చెల్లిస్తున్నాను. మీరే దర్శించి దీవించి ఆశీర్వదించి విన్న మాటలన్నీ హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకునేలాగా సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.